ఈనాడు జ్యోతి గత కొన్ని రోజుల నుండి రాస్తుంది, ఈవెన్ కార్టూన్ కూడా వేస్తుంది. ఏంటంటే ఉచిత బస్సు పథకం అన్నది చంద్రబాబు గారు హామీ ఇచ్చారు, అది జగన్మోహన్ రెడ్డి అమలు చేసేబోతున్నాడు, కాపీ కొట్టేబోతున్నాడు అంటూ కార్టూన్లు కూడా వేశారు. వాస్తవానికి అసలు ఆ పథకాన్ని చంద్రబాబు గారే కాపీ కొట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ హామీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీ. మరి అప్పుడు ఇంకా చంద్రబాబు దగ్గర కాపీ కొట్టడం ఎట్ట అవుతుంది ప్రాక్టికల్గా చెప్పాలంటే? ఇంకోటి, అమ్మ ఒడికి చంద్రబాబు గారు కాపీ కొట్టారు, లేకపోతే కనుక విద్యాదీవెనకి చంద్రబాబు గారు కాపీ కొడుతున్నారు. అట్లాగే ఇంటింటికి ఇస్తున్నటువంటి డబ్బులు చేయూతాకి చంద్రబాబు గారు కాపీ కొడుతున్నారు. ఈ పథకాలకి ఆయన అప్గ్రేడ్ కాపీలో అప్గ్రేడ్ చేస్తున్నారు. అవి ఎక్కడా రాయలేదు. కానీ ఈ బస్సులకు సంబంధించి ఏదైతే ఒక సర్క్యులర్ ఇచ్చారో ఒకసారి డీటెయిల్స్ చెప్పమని, దాంతో రచ్చ నడిచింది. అయితే ప్రస్తుతానికి అది సంక్రాంతిలోపు చేస్తారో లేదో తెలియదు. సంక్రాంతికి చేసేస్తారు అని అంటే 1వ తారీఖు అన్నారు, జనవరి 1 అవ్వలేదు, సంక్రాంతికి అంటున్నారు. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటయ్యా అంటే, అసలు వాస్తవానికి జరిగినటువంటి సమీక్ష బస్సులు ఈవెన్ పేర్ని నాని రవాణా మంత్రిగా ఉన్నప్పుడు కూడా చేశారు. ఏదైతే పండగలప్పుడు ఇదివరకు ఏంటి 1.5 ఛార్జ్ తీసుకునేవాళ్ళు, మనకు మామూలుగా 100 రూపాయల టికెట్ అయితే 150 రూపాయల టికెట్ తీసుకుంటారనమాట. ఎందుకు అంటే అప్పట్లో ఏం చెప్పేవాళ్ళు, ఒకవైపు ఖాళీగా వెళ్లాల్సి వస్తుంది కాబట్టి అని చెప్పేవాళ్ళు. అప్పుడు ఆర్టీసీ ఇదివరకు తెలుగుదేశం హయాంలో కూడా అదే జరిగింది. తర్వాత కేసీఆర్ కూడా అదే చేసేవాడు. అయితే సజ్జన్నార్ అక్కడ ఆర్టీసీకి ఇదయ్యాక ఎండీ అయిన తర్వాత ఆయన మాత్రం అట్లాగా లేకుండా సింగిల్ ఛార్జీతో అంటే నార్మల్ ఛార్జీలతోనే అలౌ చేశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పేర్ని నాని మంత్రిగా ఉండి ఇక్కడ కూడా అట్లాంటి సిస్టమే తీసుకుని వచ్చారు. ఇప్పుడు అదేవిధంగా రేపటి సంక్రాంతికి భారీ ఎక్స్ట్రా ఛార్జీలు కాకుండా నార్మల్ ఛార్జీలకే తీసుకెళ్లాలన్నటువంటిది ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయబోతున్నారు. అదే వీళ్ళు అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. మరి 15 తర్వాత వీళ్ళ మాట ఏమన్నా అమలు చేస్తారని చూడాలి.